న్యూస్ గోదావరి వరద శాంతించి తగ్గుముఖం పట్టగా చింతూరు డివిజన్లోని 28 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం 41 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 28 గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. గోదావరి, శబరి నదుల ఉధృతితో పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో పలు రహదారులు నీట మునిగాయి. దీంతో 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. 971 ఇళ్లలో వరద నీరు చేరింది. ఆయా గ్రామాల్లోని 750 కుటుంబాలకు చెందిన 2124 మందిని కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లోని పునరావాస శిబిరాలకు తరలించారు. కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.